మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతుండగా వాటికి ఆర్టీసీ సిబ్బందికి బదులుగా ప్రైవేట్ డ్రైవర్లను నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆరోపిస్తూ తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ కార్మికులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీని నమ్ముకొని జీవిస్తున్న తమ ఉపాధికి ముప్పు వాటిల్లేలా ప్రైవేటీకరణ చర్యలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కార్మికులు ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్ని డిపోల్లో 1/19 సర్కులను అమలు చేయాలి. అన్ని డిపోల్లో 1/19 సర్కులను ఆర్టీసీ ప్రైవేటీకరించే విధానాన్ని బస్సుల సంఖ్యను నమోదు చేయాలి. సిబ్బందిపై దాడులు చేసిన వారిపై 4000 కేసులను నమోదు చేయాలి. సిబ్బందిపై దాడులు చేసే వారిపై 4000 కేసులను అందించాలి. గ్యారేజ్ సిబ్బంది మెరుగైన పనిముట్లు అందించాలి. గ్యారేజ్ సిబ్బంది మెరుగైన పనిముట్లు భర్తీ చేయాలి. ఆర్టీసీలో పాత వైద్య విధానాన్ని ప్రకటించాలి. పెండింగ్ డిఎల్ ఐఆర్లు నడపాలి. విద్యుత్ బస్సులు ఆర్టీసీ ద్వారానే. ఆర్టీసీ కార్మిక పరిషత్ యూనియన్ సెక్రటరీ, గోకవరం డిపో. రాష్ట్రంలో అన్ని డిపోల్లో ఆర్టీసీ కార్మికులంతా కూడా ఆందోళన చేయడం జరుగుతుంది. దీని విషయం మరి మేము ప్రజలకు తెలిసిందేమనగా మరి ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సుల సంఖ్య తగ్గిపోతుంది. మరి గవర్నమెంట్ ఏదైతే విద్యుత్ బస్సుల విధానం తీసుకొస్తుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే విద్యుత్ బస్సుల్ని ప్రైవేటీకరణ చేయడం కోసం మరి గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఆర్టీసీ వారి ద్వారానే విద్యుత్ బస్సులు నడపాలని ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం. మరి అదేవిధంగా ఆర్టీసీలో అనేకమైన సమస్యలు మరి గత చాలా కాలంగా మాకు ఇవ్వాల్సినటువంటి ఐఆర్ ఉంది, డిఎల్ పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వాటి గురించి కూడా మేము అడగడం జరుగుతుంది. అలాగే మరి గ్యారేజ్ కార్మికులకు సంబంధించినటువంటి పనిముట్లు విషయంలో కూడా వారికి సరిపడా పనిముట్లు అందించాలి. మరి అదేవిధంగా మరి ఏదైతే సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయో వారి మీద నాన్ బైబుల్ కేసులు పెట్టాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే బస్సుల సంఖ్య తగ్గిపోయింది, ప్రయాణికుల సంఖ్య పెరిగిపోయింది. మరి ఆర్టీసీ కార్మికులు ఎంతో ప్రయాసపడి మరి గవర్నమెంట్ ఏదైతే ఉచిత బస్సును ప్రవేశపెట్టిందో దాన్ని సక్సెస్ చేయడం కోసం మేము అహర్నిశలు కష్టపడుతున్న విషయం మరి గవర్నమెంట్ తెలుసు. అయినప్పటికీ ఆ దానిలో భాగంగా మా కార్మికులు పడుతున్న వ్యవస్థ ఇబ్బందులను మేము మీ దృష్టికి తీసుకొస్తాం. అనేక చోట్ల బస్సు మీద కండక్టర్ మీద దాడులు జరుగుతున్నాయి. అటువంటి వారిని నాన్ బైబుల్ గేట్లు పెట్టడం వల్ల వారిలో కొంచెం అవగాహన పెరిగి ఆ సిబ్బంది మీద ఉన్న దాడులు తగ్గుతాయని మా ఉద్దేశం. దాని రీత్యా మేము శాంతియుతంగా ఈ అన్ని పాయింట్ల మీద కూడా గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో మరి ఎర్ర బ్యాడ్జీలు ధరించి మరి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దీన్ని గవర్నమెంట్ మేము సానుకూలంగా తీసుకుని దీనికి మా తగిన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మరి లేని పక్షంలో తదుపరి మా పై కమిటీలు ఏదైతే రాష్ట్ర కమిటీలు మరి ఏదైతే ఆదేశాలు ఇస్తాయో దాని ప్రకారం ఈ యొక్క ఉద్యమాన్ని కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ రిక్రూట్మెంట్ కూడా ఉంది. మరి సమస్య ఉద్యోగస్తులు తగ్గిపోతున్నారు, పని పెరిగిపోతుంది. సుమారు 10,000 మంది ఉద్యోగస్తులు రిక్రూట్మెంట్ సంవత్సరం ఆర్టీసీలో ఉంది. కాబట్టి రాజస్గా కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. ఎందుకంటే అటు ఉద్యోగం అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఆర్టీసీలో ఉన్నటువంటి ఈరోజు స్త్రీశక్తి ద్వారా మరి 1000 మందికి మరి గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చింది. దాని ద్వారా మరి చెబుతున్న దాంట్లో భాగంగానే ఉద్యోగులు తగ్గిపోయారు, చాలా కష్టంగా ఉంది. కాబట్టి మరి ఈ 10,000 మంది ఉద్యోగుల వాళ్ళని కూడా రిక్రూట్మెంట్ చేస్తుండగా ఈ సందర్భంగా కోవడం జరుగుతుంది. ప్రెసిడెంట్ గ్యారేజ్, గోకవరం డిపో, నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకత్వ జేఏసీ ఆదేశాల మేరకు నిన్న ఈరోజు భోజన విరామ సమయంలో ధర్నాలు చేసి గేట్ మీటింగ్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీని ప్రైవేటీలకి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పూనుకొని ఉందో దాని మీద వ్యతిరేకంగా ఉద్యోగుల సమస్య ప్రధానంగా పల్లెటూరు నుండి పట్టుకొమ్మలు పట్టణాలని చెప్పే నినాదాలు చెప్పే పాత రోజుల నుండి ఏదైనా అభివృద్ధి కావాలంటే పల్లెటూరులో కావాలి. ఆ ప్రధానమైన సౌకర్యం వాహన సౌకర్యంలో రక్షణ లేకపోతే ప్రజాదరణ కోల్పోతాం. అదొకసారి రాష్ట్ర నాయకత్వం నుండి ఎవరైనా మన స్టేట్ ముఖ్యమంత్రి గారు ఒకటి ఆలోచించాలని మనవి చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మా విజ్ఞప్తి ఏంటంటే విద్య, వైద్యం, రవాణా ఈ 3 ప్రభుత్వ ద్వారానే సౌమ్యంగా నడిస్తే ప్రజలకి సౌకర్యం ఉంటుందని. యాక్సిడెంట్లో ఉంటే మా దగ్గర విపరీతమైన ట్రైనింగ్తో ఉన్న అనుభవంతో ఉన్న డ్రైవర్లు ఉంటారు. ఒక సిస్టమ్గా వాహనాన్ని నడుపుతారు. అటువంటిది వందలాది వాహనాలు తీసుకొచ్చి ఖరీదైన వాహనాలు తీసి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి అనుభవం లేని వాహనదారులతో నడిపి వాళ్ళ రక్షణ కోల్పోతుంది. ఎందుకంటే చంటి పిల్లడు ఉంటాడు, మంచి విజ్ఞత కలిగిన వాళ్ళు ఉంటారు ప్రయాణంలో, వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయకూడదని. అలాగే మాకు ఉపాధి అంటే
కార్మికుడు అంటే ఒక ఉద్యోగి, ఆడు కూడా ఒక పౌరుడు, ఆడికి ఒక ఓటు హక్కు ఉందని ఉద్దేశాన్ని ఆలోచించి ఈ లక్షలాది మంది పనిచేస్తున్న ఈ వ్యవస్థని ఎన్ని లక్షలాది మంది పనిచేస్తున్నారంటే పరోక్షంగా ఎన్ని లక్షల మంది ఓటర్లు ఈ జాబితాలో ఉంటారో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం, ఒకసారి కూటమి ప్రభుత్వం మరొకసారి కళ్ళు తెరిచి చూసి ఆర్టీసీ వల్లే గతంలో మేము పరిపాలనలోకి వచ్చామని చెప్పుకుని చాలాసార్లు మమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఈ స్త్రీ శక్తి పథకం అన్ని విధాల కంటే ఎక్కువ మందికి లబ్ధి పొందే పథకం. హ్యాండిక్యాప్ట్ ఫంక్షన్ అవనండి, వృద్ధాప్య ఫంక్షన్ అవనండి, విడో ఫంక్షన్ అవనండి, వీటన్నిటితో పోలితే స్త్రీ శక్తి టాప్ టు బాటం 0 to 100% ప్రజలకి సౌకర్యంగా ఇస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా మమ్మల్ని మెచ్చుకోవడం జరిగింది చాలా మంది సందర్భాల్లో. అది ఒకసారి దృష్టిలో చూసుకుని మా తాపత్రయం అంతా ఏంటంటే గవర్నమెంట్ ఇంకా బలోపేతం చేయాలి, ఉన్న రాష్ట్రాల్లో ఈ స్టేట్ వైపు చూసి ఉండాలని చెప్పి గవర్నమెంట్ ఆ బస్సులు ఆర్గనైజ్ చేసి ఆర్టీసీ ద్వారానే అవి నడిపి ప్రభుత్వం ద్వారా రిక్రూట్మెంట్ చేసి ఇంకా లక్షలాది కుటుంబాలకు ఉపాధి కల్పించి అభివృద్ధి బాటలో నడిపిస్తారని మా విజ్ఞప్తి. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటీకరణ చేస్తే ఎంతపాటి ఉద్యమానికైనా మా రాష్ట్ర నాయకులు, జేఏసీ నాయకులు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దానికి వెనకాడకుండా ముందుకు పోతామని గోకవరం డిపో తరపున అందరికీ మనవి చేసుకుంటున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.